ఆ రోజు నువ్వు ప్రమాణం చేయించుకోలేదన్నా? కేసు నుంచి బయటకు పోతే మళ్ళీ నా జీవిత సమస్య నువ్వు ప్రమాణం చేయించుకోలేదన్నా? ఇదే కేటీఆర్ మమ్మల్ని పరామర్శించడం కోసం విప్లవాడ ఆసుపత్రిలో కట్టి రాత్రి 12 గంటలకు మా దగ్గరికి వచ్చి మీరు రేపు కేటీఆర్ వస్తుండు, మీరు ఏం మాట్లాడద్దు, మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి చంపుతారు, అనేక రకాల ఇబ్బంది పెడతారు, హరీష్ నేను బయటకు తీసుకొచ్చినా మిమ్మల్ని కాపాడు, అదేవిధంగా మీకు న్యాయం చేస్తా చెప్పింది మీరు కదా అన్న. ఆ రోజు కేటీఆర్ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసింది మీరు కదా. ఆ రోజు నువ్వు ఏం మాట మాట్లాడమంటే ఆ రోజు ఆ మాట మాట్లాడినా. నా జీవితంలో రాజకీయం కూడా ఎప్పుడు నేను నేరలే. ఈ నేరల్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నీ మాటలు ఎప్పుడైతే నమ్మిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మాటలు నా నోటి నుంచి వచ్చేసినాయి. ఏ ఒక్కరోజు కూడా నీ మాట దాటిపోలే నేను. ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుందన్నా, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కావాలంటే ఇంత బలం చేసే ప్రయత్నం చేస్తున్నావా? న్యాయం చెప్తా నువ్వు తీసుకుపోయి ఇంకేదో అన్యాయం చెప్తే మరి ప్రశ్నించకపోతే ఎవరు అడగాలి? మేము మాకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ చిల్లన్న కొడుకులతో మాట్లాడిస్తే నీ విలువలతో సంజానా? మరి ఎవరు పెట్టాలి? మాకు అన్నం పెట్టవా, ఇంకోటి పెడితే అద్దటవా? కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడు అద్దటివి, ఆర్థికంగా ఆదుకుంటాడు అద్దటివి, 3 ఎకరాల భూమి ఇస్తాడు అద్దటివి, మరి అన్ని రకాలుగా అద్దా నువ్వు మాకు న్యాయం చెప్తాను మాట ఇస్తుంది. మరి ఏది నీ న్యాయం? నేరుల కేసులో 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నావు కేసు అని. ఇలా కేసులు ఏం కాదు పోనీ నువ్వే పేరు కదా నాతో వాళ్ళ. ఇక మరి నేను ఎవరు అడగాలన్నా?